వెరీ సనీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు న్యూస్ ఎట్ 2 PM. నేను సునీల్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో పగలు గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు 41 నుంచి 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా ఇవాళ 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలకు వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని తెలిపింది. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేవారు తమ వెంట గొడుగు, వాటర్ బాటిల్ను తీసుకెళ్లాలని సూచించింది. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి నూలు దుస్తులు ధరించాలని, శీతల పానీయాలు సేవించాలని స్పష్టం చేశారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఏలూరు నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఏలూరు ప్రాంతంలో ఎండలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సునీల్. బానుడి బగబగ మండుతుండటంతో సామాన్య ప్రజలందరూ కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏలూరు జిల్లాలో చూసుకుంటే 42 డిగ్రీలు ఉష్ణోగ్రత చేరుకుంది. అయితే ఇప్పుడే మార్చి నెలాఖరికే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రజలు 10 దాటిన తర్వాత అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. మార్చి 20వ తేదీ నుంచి రోజు రోజుకి కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలే పెరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదో భారత వాతావరణ శాఖ వారు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 56 మండలాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉండేటట్టు ప్రజలందరూ అప్రమత్తం ఉండాలని కూడా పేర్కొనడం జరిగింది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితి. ఒక పక్క అధికారులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్న అయితే పరిస్థితి అయితే ఉంది. చిన్నారులు, అదే రకంగా వృద్ధులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, వేసవకాలంలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగే ప్రమాదం ఉన్న దృష్ట్యా నీడ ప్రాంతంలో మాత్రమే వీళ్ళంతా ఉండాలని, అదే రకంగా ఎండ వేడి గాలులకు బయటికి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ఎండ ప్రభావం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే చిరు వ్యాపారుల మీద కూడా పడింది. ఎవరో బయటికి రావడానికి ప్రజలు ఎవరో సాహసించకపోవడంతో చిరు వ్యాపారులపై కూడా ఎండ ప్రభావం పడిందని కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగితే వారి మీద వడగాల్పులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు వృద్ధులు, చిన్నారులకైతే చాలా ప్రమాదం ఉన్న దృష్ట్యా వీళ్ళు బయటికి రావద్దని కూడా, ఏదో అత్యవసరం అయితే తప్ప బయటకు తీసుకురావద్దు పిల్లలను కూడా తల్లిదండ్రులకైతే వైద్యుల హెచ్చరికలు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా ఉద్యానవన శాఖ అధికారులు కూడా మోగజీవాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో వాటికి కూడా ఏదో నీటి కుళాయిలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొనడం జరుగుతుంది. అయితే అప్పుడే మార్చి 20వ తారీఖు నుంచి రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రేపు ఏప్రిల్, మే నెల, జూన్లో కూడా ఎండలు ఇంకా
ఇంకా అధికంగా ఉంటాయని కూడా ప్రజలందరూ కూడా పక్కన భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు కూడా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరంగా ఉన్నప్పుడు మాత్రం బయటికి రావాలి, లేకపోతే 10 లోపు అయితే ఇళ్లలో ఉండండి, సాయంత్రం 4 తర్వాతే బయటికి రండి అని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణ శాఖ అధికారులు అయితే కొన్ని చోట్ల వడగాల్పులు కూడా వీస్తాయని చెప్పడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క వరి సీజన్ కావాలంటే ఇక్కడ గోదావరి జిల్లాలో ఏదైతే రబీ పంట ఉంటుంది, రబీ పంట కోతలు వచ్చే సమయంలో కాబట్టి కూలీలు కూడా చాలా పొలాలు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చెవులకి గుడ్డ కట్టుకోవాలని, బయటకు వచ్చే సమయంలో మిగతా వాళ్ళు అయితే ఏదైతే కళ్ళజోళ్ళు పెట్టుకుని రావాలని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండలు అయితే దంచుకొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి అయితే ప్రజలైతే విలవిల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ప్రజలు ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. సునీల్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.